హే అమిగోస్, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ ఈ రోజు మన ముందున్న గెస్ట్ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఆర్జేగా తెలుసు, తర్వాత సోషల్ మీడియాలో తెలుసు, ఈ మధ్య కాలంలో ఒక కాంట్రవర్సీ అయితే తెలుసు. బట్ ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆల్రెడీ ఆయన బిగ్ బాస్లో ఉన్నట్టు మీకు తెలుస్తుంది అనమాట. ఎస్, మనతో పాటు ఉన్నాడు ఆర్జే బాషా. హాయ్. హాయ్ మహి, హౌ ఆర్ యు? నమస్తే. సూపర్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. 100 సార్లు చెప్పినట్టు. ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ వెళ్ళ టైం సరిపోవట్లేదు, ట్రాఫిక్ లో స్టక్ అయిపోతున్నాను. వెళ్ళి సారీ సార్ రోజుకి 100 సార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకొక న్యూ జర్నీ, కొత్త జర్నీ స్టార్ట్ అవబోతుంది. మేబీ ఇట్స్ బిగ్గెస్ట్ జర్నీ అని చెప్పచ్చు మీ లైఫ్లో, కెరియర్లో. ఏంటి ఆ కాలేజ్ ఉన్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్? హౌ యూ యాక్సెప్టింగ్? కొంచెం ఉంటాయి కదా, చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అంటే ఇది ఒక రోజులో జరిగిపోదు కదా. అవునవును. సో ఫస్ట్ కాల్ చేయడం, ఇంటర్వ్యూకి పిలవడం, మాట్లాడడం, వాళ్ళ టర్మ్స్ మన టర్మ్స్ మ్యాచ్ అవ్వడం, ఇవన్నీ చూసుకుని తర్వాత ఇప్పుడు ఓకే డన్. అప్పటికి మనకు ఒక ఐడియా ఉంటుంది. తక్కువని ఫ్లాష్ చేసేసారు, నువ్వు వచ్చేసారు రెడీ అనగానే అయ్యేస్తాను అనేది ఉంటుంది కదా. మెల్లగా అందుకనే ఓకే జరుగుతుందా జరగదా అనే ఒక మీమాంసలో అలా 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 కొన్నాళ్ళకి ఓకే కన్ఫర్మ్ ఓకే డన్. బిగ్ బాస్ 8 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 105 days 18 members ఆల్మోస్ట్ ఉంటారు. ఫోన్ ఉండకూడదు మెయిన్. దీని గురించి ఏమంటారు? ఫోన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా బతుకుతారు. అవునా? ఫోన్ లేకుండా ఉండగలరా అంటే ఈ టైంలో, ఈ జనరేషన్లో? ఫోన్ లేకుండా అంటే మనుషులు ఉంటారు కదా, మనుషులు కూడా లేకపోతే అప్పుడు ఆలోచించాలి. మనుషులు కూడా లేకపోతే ఒక పెన్ను బుక్ ఉంటే కనీసం ఏదైనా ఆలోచనలు రాసుకోవడానికి ఉంటుంది. బట్ మనుషులు అంటే అంతకన్నా ఏముంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనిషికి ఎక్కడ ఒక కోపం అనే పాయింట్ వస్తుంది అంటే ఫుడ్, నిద్ర. ఈ రెండు చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. లైక్ బిగ్ బాస్ హౌస్ లో వచ్చేసి ఫుడ్ గురించి గొడవలు ఉంటాయి అండ్ నిద్ర అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. ఈ రెండు పాయింట్ల గురించి భాష ఎలా అవుతాడు? ఫుడ్ గురించి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. నిద్ర గురించి కొంచెం నిద్ర బెంగ ఎక్కువ ఉంటుంది నాకు. సేమ్ ఎంత నిద్రపోయినా నేను ఇంకా నిద్రపోయానా లేదా సరిగ్గా అని చెప్పి ఆలోచించుకుంటుంటా. ఫుడ్ ఈజ్ లైక్ గాలి బీజ్ బతికేస్తాను నేను. అండ్ అందులో మనం రైట్ నౌ ప్యూర్ వెజిటేరియన్ గట్టిగా చెప్పాలంటే వీగన్ కూడా. అబ్బా. సో వీగన్గా మారడానికి ప్రయత్నించడం అంటే ఎట్లా అంటే కావాలని పాలు, వీగన్కి వెజిటేరియన్కి తేడా ఏంటంటే పాలు, చీజు ఇవన్నీ కూడా తీసుకోకూడదు. బట్ ఇవాళ రేపట్లో ఎక్కడికైనా పోతే పాపం టీ కాఫీ ఇస్తారు, తాగకపోతే ఫీల్ అవుతారు. సరే దానికోసం ఒక సిప్ అయినా వేయడం ఇట్లాంటివి ఉంటాయి కానీ బట్ వాంటెడ్లీ నేను ఎప్పుడు తీసుకోవట్లే. ఆ రకంగా ఇది ఒక మంచి అవకాశం కంప్లీట్ వీగన్గా మారడానికి. అయితే యాక్చువల్లీ నాకు హైదరాబాద్లో ఉండేటప్పటి నుంచి తెలుసు, అంటే ఆర్జేగా తెలుసు, నేను చాలాసార్లు షో విన్నాను ట్రావెలింగ్లో. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా పక్కన పెడితే కొన్ని షోస్లో అప్పుడప్పుడు వచ్చినప్పుడు తెలుసు. కానీ ఈ కాంట్రవర్సీతో అసలు తెలుగు రాష్ట్రాల్లో భాష అనేవాడు సోషల్ నెట్వర్క్ కానివ్వు, యూట్యూబ్ కానివ్వు, వేరే ఒక ట్రెండ్ అయితే అయిపోయింది. అసలు ఎందుకు అంత మీరు స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? రాజ్ తరుణ్ గారికి అంత స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? అసలు రాజ్ తరుణ్ గారి స్టాండ్ అనేది అందరూ రకంగా ఆలోచిస్తున్నారు. నేననేది అగెనిస్ట్ ఈవిడ ఎవరైతే తప్పుడు కేసులు పెడుతుందో. నాకు అది వాళ్ళ అలాంటి పనులు చేస్తే సర్రమని రక్తం మరుగుతుంది ఎవరైనా సరే. అంతకుముందు ఇలాంటి 2-3 డీల్ చేశాను నేను. సో అంటే కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి బొంకి వాళ్ళకు ఉన్న రైట్స్ని మిస్యూజ్ చేసి, అంటే భారత ప్రభుత్వం మరి మహిళలు వీకర్ సెక్షన్ వాళ్ళకి పాపం ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళ కోసం చట్టాలు చేస్తే ఇవి వాడుకొని మనం సంపాదించవచ్చు అని చెప్పి అదొక, ఇంకా వాళ్ళు ఏ పని చేయరు, ఇదే పని చేస్తారు. నాకు అలాంటి వాళ్ళని చూసి మండిపోతుంది. దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, చదువుకున్నావు, పని చేసుకొని బతకచ్చు కదా. ఏం బ్లాక్మెయిల్ కేసులు పెడతానని చెప్పి బెదిరించి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లిటరల్ ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎగనెస్ట్గానే నా ఉద్యమం. దాంట్లో బెనిఫిట్ అయింది రాజ్ తరుణ్, అంతే. రాజ్ తరుణ్ కోసం నేను చేసింది ఏం లేదు. ఓకే. బట్ నాకు తెలిసి మీ ఫైటింగ్ పాయింట్ ఇదంతా చూసాం కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంత ఫైట్ చేస్తారో నాకైతే అర్థమైంది. ఏదైనా థింగ్స్ వస్తే ఎలా ఫైట్ చేస్తారు, మీ అగ్రెసివ్ పాయింట్ ఏ లెక్కలో ఉంటుందో అర్థమైంది. అంటే వాళ్ళు ఇది చూసే తీసుకున్నారు అనే వాళ్ళు కూడా కామెంట్స్ వస్తాయి నెక్స్ట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా. ఏదైనా ఏమంటారు దానికి ఆన్సర్?
అయ్యో మరి నేనైతే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇదొకటి అంత చూశారని నేను అనిపించలేదు. ఇవన్నీ చూశారని నేను అనుకోలేదు. ఏదో కొంత కొంత చూశారు. సో మేబీ ఆ ఫీడ్బ్యాక్తో అయినా తీసుకున్నారేమో కానీ అంటే అదేదో శివయ్య మనసులో ఏమనుకుంటున్నాడు, అది ఎవరికి ఎరిక అన్నట్టుగా వాళ్ళు ఏం చూసారో మనకు తెలియదు. బట్ ఆ టైంలో మరి వాళ్ళు నాకంత దీనివల్ల అన్నట్టుగా నాకేం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ గారు ఈవిడ విషయంలోనే ఎంత ఎక్స్ప్రెస్ అయింది, ఇంకా ముందు ఎప్పుడు ఇలాంటివి జరగలేదా, ఎప్పుడు మీరు రావాలనుకోలేదా అంత? నేను వచ్చాను కానీ మీకు తెలియదు అంతే. బేసికల్లీ రాజ్ తరుణ్ కాబట్టి వాళ్ళ తెలిసింది. ఇప్పుడు ఈ లావణ్య అయితే ఎవరైతే ఉందో ఈవిడ కూడా రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది కాబట్టి తెలిసింది. కానీ మరి ఇదే కేసు ఇంతకుముందు మస్తాన్ సాయి మీద పెట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ సెలబ్రిటీ క్వశ్చన్ లేదు కాబట్టి పెద్ద న్యూస్ అవ్వాల. రాజ్ తరుణ్ సెలబ్రిటీ కాబట్టి న్యూస్ అయింది అంతే. ఈ రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసే సంవత్సరం క్రితం మస్తాన్ సాయి నాకు కావాలి, మస్తాన్ సాయి నమ్మగుడు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టినవన్నీ దాంతోపాటు మస్తాన్ సాయికి ఇంకో 2-3 సెక్షన్లు ఎక్స్ట్రా యాడ్ చేసింది. రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా పెట్టింది. సో మన వ్యవస్థ అలా ఉందన్నమాట. అమ్మాయిలు కేసు పెడితే చాలా తొందరగా ఇదైపోతుంది. ఇంకా తర్వాత చట్టాలు ఇవన్నీ చట్టంలో ఇరుక్కుపోయి గిరిగిర కుట్టుకోవాల్సింది తప్ప. పాపం ఐఐటి గ్రాడ్యుయేట్ వాడికి పాస్పోర్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చి వేరే దేశాలకు వెళ్లకుండా వేరే ఉద్యోగాలు చేసుకోలేక, కంపెనీలు సరిగ్గా నడుపుకోలేక జీవితం నాశనం అయిపోయింది. నాకు 10 కోట్లు ఇస్తేగా అని మొదలెట్టి 2 కోట్లకి ఏదో సెటిల్ చేసుకోమని ఇలా 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 బేరాలు ఆడుకుంటూ చేసుకుంటూ, అంటే అదే అంటున్నా. అప్పుడు చదువుకున్నావు, కాళ్ళు చేతులు సరిపోయినాయి, ఆత్మగౌరవంగా పనిచేసుకొని బతకలేవా? అది నేర్పించాలి మనం. ఎంతసేపు ఏదో కేసులు పెట్టుకొని సెటిల్ చేసుకున్నాం. చాలామంది ఇప్పటికీ కూడా లేడీస్, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఏదో మొగుడి మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడం చేయొచ్చు. మొన్న విచిత్రంగా ఒక లేడీ ఎవరో క్లెయిమ్ చేసి 6 లక్షలు కావాలంటే ఆవిడకి నెలకు మెయింటెనెన్స్. అవును, చూసాం, చాలా ట్రెండ్ అయింది. ఆ జడ్జి అయితే తిట్టారు, 6 లక్షలు దేనికి మెయింటెనెన్స్ అని. ఇంకొక ఆవిడ 8 మంది మీద 498 కేసులు పెట్టింది. అంటే పెట్టడం, సెటిల్ చేసుకోవడం, మళ్ళీ ఇంకోటి చేసుకోవడం, వాడి మీద పెట్టడం, మళ్ళీ ఇంకోటి చేసుకోవడం, పెట్టడం, ఇదే పని. ఇదొక ఉద్యోగం అయిపోయింది వాళ్ళకి. ఇది చాలా గట్టి కొట్టాలి మనం, లేకపోతే పెళ్ళైందే లేదు ఇంకా జాగ్రత్త. ఇంకా యాక్చువల్ నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఇంత వచ్చినప్పుడు మ్యారేజ్ అయింది కదా మీకు? ఐ డోంట్ నో, అంటే మీ పర్సనల్ లైఫ్ అడగడం ఐఎమ్ సారీ, బట్ ఏంటి మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? అదే యాక్చువల్లీ వీళ్ళ టార్గెట్లు ఏవైతే ఉంటాయో, ఎంతసేపు పర్సనల్ లెవెల్లో గెలికి వీడు పాత జీవితంలో ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేముంది ఎతికి వీడు బొక్కలేదో తీసి వీడిని ఎవరు ముగించాలి అని చెప్పి సంబంధం ఉన్న లేని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి వీళ్ళకి కథలు చెప్పి ఉన్నవి లేనివి అనమాట. మీడియా ముందు కూర్చొని ఆరోపణలు చేయడానికి ఏముంది? ఏ ఆధారాలు లేకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు అన్నమాట. కొంతమంది అమ్మాయిల పేర్లు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని బదనాం చేసి ఇలాంటివి చేసుకుంటూ పబ్బాలు గడుపుతుంటారు. సో ఆఫ్టర్ ఈ ఉదంతం అంతా తెలిసిన తర్వాత మీకు అందరికీ నేను చెప్పేది అంటే, కీప్ యువర్ పర్సనల్ లైఫ్ పర్సనల్. అది పబ్లిక్ చేసుకొని దాన్ని ఏమంటారంటే మాంసం తింటే పేగులు మెడలేసుకొని తిరగాల, అక్కర్లేదు. అలా మీ పర్సనల్ లైఫ్ మీ దగ్గరే పెట్టుకోండి, బయటికి ఇవ్వకండి. దాన్ని మిస్యూజ్ చేస్తారు జనాలు, దానికి రకరకాల కారణాలు లేదో చూపించి బదనాం చేయడానికి ఇది చేస్తారు. కాబట్టి పర్సనల్ లైఫ్ పర్సనల్గానే పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ జీతం ఎంత, పిల్లల ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు డ్రగ్ మాఫియాతో పెట్టుకున్నాం మనం, టార్గెట్ అవుతాం. వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతాడు, ఏం చేస్తాడు అనేది చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. నేనే కదా, ఎవరైనా సరే లైఫ్లో నేర్చుకోవాల్సిన పాఠం అది. వీళ్ళు ఎవరైతే ఉన్నారు, వీళ్ళు ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో, వీళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ చెప్తాను మీకు. సో మహి పొడుగ్గా తెల్లగా బాగున్నాడు, సరే మంచి ఉద్యోగం చేస్తున్నాడు TV5లో, పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకున్న తర్వాత ప్రతి దానికి నీకు తల్లో నాలుగైపోతారు. అంటే నీకు ఏం పని కావాలన్నా మహి నేను ఉన్నాను, మహి అంటే నాకు ఇష్టం, నువ్వు అసలు చెప్తే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేస్తుంటారు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ వచ్చేస్తుంటారు. ఫ్రెండ్లీగానే నెక్స్ట్ లెవెల్కి పోవడానికి కన్నా ముందు చాలా ఫ్రెండ్లీగా, ఎంత ఫ్రెండ్లీగా అంటే మీ ఇంటికి వచ్చినా మీ ఇంట్లో వాళ్ళు తప్పు అనుకోకుండా ఉండే అంత ఫ్రెండ్లీగా అనమాట. మీ ఇంట్లో వాళ్ళతో అయ్యో మీ కొడుకు చాలా మంచివాడండి, అసలు చాలా ఎక్కడికో వెళ్ళిపోతాడండి, ఇట్లాంటి మాటలన్నీ చెప్పేస్తుంటారు అన్నమాట. సో మనం కొంచెం ఉబ్బులింగడం అయిపోయి నీ ఫ్లాష్ బ్యాక్లో ఏమున్నాయో
లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ గురించో, లేకపోతే అన్నీ ఏదో చెప్పేస్తావు, లేకపోతే ఇంటికి వచ్చి మెల్లగా నీకు తెలియనప్పుడు ఫోటోలు కూడా తీసుకుంటారు, ఇంట్లో ఏమున్నాయి ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకుంటారు. సో ఫైనల్లీ ఒక రోజున వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం పడిందో లేకపోతే ఏదో అవుతుంది, అప్పుడు నీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ లావణ్య చేసే పని కానీ, ఆ పడాల లక్ష్మి చేసే పని కానీ, ఈ గ్యాంగ్ చేసే పని ఇదే. ఏంటంటే నీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని తర్వాత బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఫోన్లు తీసుకుంటారు, ఫోన్లు తీసుకొని నీ పర్సనల్ డేటా, ఓకే ఏమైనా ఫోటోలు గిటోలు దొరుకుతాయా, నీకు ఏదైనా పాతకాలంలో ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, వాటికి సంబంధించిన ఫోటోలు. ఇప్పుడు ఈ లావణ్యం మోడస్ ఆఫ్ ఆపరేషన్ చూస్తే ఆ ప్రీతి ఫోన్ అంటది, ఉదయ్ ఫోన్ అంటది, తర్వాత ఇంకా మొన్న ఎవడో అవినాష్ ఫోన్ అంట, రాజ్ తరుణ్ ఫోన్, మస్తాన్ సాయి ఫోన్. బేసికలీ వాళ్ళ ఇదేంటంటే మన పర్సనల్ లైఫ్ అంతా ఎక్కడ దొరుకుతుంది, 90% ఫోన్లో దొరికేస్తుంది. ఫోన్లో దొరుకుతుంది. సో నీ ఫోన్ కనుక పట్టుకుంటే నీ సీక్రెట్స్ అన్నీ పట్టుకోవచ్చు. తర్వాత నీ మీద బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. మస్తాన్ సాయి విషయంలో, మస్తాన్ సాయి పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తన ఇప్పుడు అదొక 30 ఏళ్ళు ఎంతో ఉన్నాయి అనుకుందాం. ఆ 30 ఏళ్ళ వయసులో సరే 18 ఏళ్ళ నుంచి మొదలెట్టాడు అనుకుందాం మనోడు బ్యాటింగ్. సో మేబీ ఒక 5-6 మందో లేకపోతే ఎంతమంది, ఐ డోంట్ నో, బట్ చెప్తున్నా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. సో ఆ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన పాత మెమరీలు ఏవో పెట్టుకున్నాడు ఫోన్లో. మస్తాన్ సాయి ఫోన్ పిక్కొని నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఏదో చేసి మొత్తానికి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని తీసుకొని వాటితో అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. సరే మగాళ్ళ మనకి సరే పెట్టుకుని ఆ ఫోటోలు, నేను షర్ట్ ఫోటో పెట్టుకో, మనకి పెద్ద ఇది ఉండదు. కానీ లేడీస్ కదా, వాళ్ళ ఫోటోలు బయటకు వస్తాయని చెప్పి అతను, అంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా తను ఎక్కడో పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకొని అతను ఆగిపోవాల్సి వచ్చింది. అంటే ఈ అమ్మాయి ఏం చెప్తే అది చేసే స్టేజ్కి అతను రావాల్సి వచ్చింది. బ్లాక్మెయిల్కి గురవుతున్నాడు అనడానికి అదే రీజన్ అయిందనమాట. సో అలా మీ ఫోన్లు జాగ్రత్త, మీ పర్సనల్ లైఫ్ జాగ్రత్త, చాలా చాలా ఇంపార్టెంట్. అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ వెపన్ అగెన్స్ట్ యూ. ఇది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో, ఈ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ ఫోన్, మీ పర్సనల్ లైఫ్ మీ దగ్గరే పెట్టుకోండి అంతే. నో మ్యాటర్ వాట్, మీరు మీడియాలో మైలేజ్ కోసమో లేకపోతే ఇంకోటో దాన్ని బహిర్గతం చేసుకోకండి, తర్వాత మీరే రిస్క్లో పడతారు. బట్ నాకు నిజంగా ఒక చిన్న మంచి మూమెంట్ కనిపించింది. అంటే లైక్ మీరు ఫేమ్ కోసం చేశారో దేనికోసం చేశారో అదంతా పక్కన పెడితే, రాజ్ తరుణ్ ఎలా ఇరుక్కున్నాడు అంతా పక్కన పెడితే, ఆ రోజు స్టేజ్ మీద రాజ్ తరుణ్ భాష నిలబడ్డాడని చెప్పి ఇద్దరు హాక్ చేసుకున్నారు. దట్ వాజ్ స్వీటెస్ట్ మూమెంట్. నాకు కూడా అది స్వీటెస్ట్ మూమెంట్. అది మీకు కనబడిన మూమెంట్. కనబడిన ఇంకో మూమెంట్ చెప్తా, అంతకన్నా మంచి మూమెంట్ ఒకటి చెప్తా. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది అనుకోండి, మీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా రెట్టింపు బాధ మీ నాన్నకు ఉంటుంది కదా. సో రాజ్ తరుణ్కి సరే ఈ తన ఇమేజ్ బ్యాడ్ అవ్వకుండా నిలబడింది, తన మంచివాడనే విషయం తెలిసింది నా వల్ల అని తనకి ఒక కృతజ్ఞత భావం అది. బట్ రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారిని నేను కలిసినప్పుడు ఆయన అలా పట్టుకొని ఒక 5 నిమిషాలు వదల్ల. సో అది చాలు మన లైఫ్కి అనిపించింది. మనకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఇది రాదు, ఆ తృప్తి రాదు. సో ఇది వీళ్ళిద్దరే కాదు, ఇలా చాలామంది ఇలాంటి కరోడాల చేతిలో నలిగిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా సేవ్ చేయడానికి నా జీవితకాలం సరిపోదు చెప్తున్నా. నిజంగా నా దగ్గర నా ఫోన్లో కనీసం 100 మంది ఇలాంటి వాళ్ళు, నేను నన్ను ఇలా చేసిందన్న, నా మీద ఇలా కేసులు పెట్టిందన్న, ఏమీ లేకుండా ఇలా బాధిస్తున్నారన్న అని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఒకటి నీ పర్సనల్ లైఫ్, నీ ఫోన్కి సంబంధించి, 2 నీ మీద ఏదో రకంగా కేసులు బనాయించడం. కేసులు అంటే భయపడిపోతారు, పోలీస్ వ్యవస్థ అంటే భయపడిపోతుంది, మగాళ్ళు భయపడిపోతారు అని చెప్పి ఇది చేస్తారు. సో వీళ్ళని రక్షించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటండి ఆ స్వీట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ప్రతి మగాడికి రావాలి అంటే నేను చెప్పేది మనం ఇక్కడ చేస్తే కుదరదు, మొత్తం మార్చుకోవాలి. అంటే చట్టం మగాడిని డీల్ చేసే పద్ధతి, పోలీస్ సిస్టమ్ మగాడిని డీల్ చేసే పద్ధతి, ఇవి 2 మనం మార్చుకోగలిగితే ఇవి 100 మందికి కాదు, లక్షల మందికి, కోట్ల మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే నా పోరాటం రేపు ఫ్యూచర్లో. నాకు తెలిసి ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఫెమినిస్ట్ లాగా మెనిస్ట్ అని, భాష అసలు ఖచ్చితంగా మెనిస్ట్ అని ఏమైనా భాష దాంట్లో నేను తప్ప ఎత్తుక్కోను. కానీ నేను నిజం చెప్తాను, ఇప్పటికీ కూడా యాజ్ అ మ్యాన్ నాకు మీకు అన్యాయం జరగడం, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది మీ పక్కన ఉంటే ఫస్ట్ నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం పోతే ఇప్పటికీ కూడా బై
నేచర్ నువ్వైనా నేనైనా అదే వెళ్ళిపోతావు. అదే చేస్తాను ఆబ్వియస్లీ. నువ్వు మంచోడని నువ్వు ఎవరో తెలియదు, పక్కన ఒక అమ్మాయి వచ్చి వీడిని కొట్టాడని చెప్పింది అన్నావు అనుకో, అయ్యో అమ్మాయికి సపోర్ట్ చేద్దామని వెళ్తాం. అలాగే నువ్వు చెప్పావు అనుకో, ఎరా బాగానే ఉన్నావు కదా ఒడ్డుపొడి నీకేం అని చెప్పి అనుకుంటాం. కానీ నిజంగా నీ ఒడ్డుపొడుకు బాగుండే అమ్మాయి నేను ఎలా టార్చర్ చేస్తుంది ఎవరికి తెలియదు. ఇది ఎలా అంటే నీ ఫోను, నీ పర్సనల్ లైఫ్, ఈ సీక్రెట్లు, కేసులు పెడతా అని చెప్పి చట్టం వీటన్నిటి సహాయంతో నిన్ను సూసైడ్ చేసుకునేదాకా కూడా తీసుకెళ్తారు వాళ్ళు. నువ్వు నమ్మవు, ఆ రేంజ్లో టార్చర్ పడుతున్నారు. చూడడానికి ఏముంది ఇప్పుడు నువ్వు కొట్టావు అనుకో, ఇప్పుడు మస్తాన్ సై తట్టుకోలేక కొట్టాడు ఈ అమ్మాయిని, ఎవరిని లావని. ఎందుకు అంటే వాళ్ళ అమ్మని నీచంగా మాట్లాడేది. ఎప్పుడైనా చాలా బూతులు మాట్లాడాను, అమ్మని మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు, కొట్టాడు, కేసు అయింది. సో ఆమె తిట్టిన దానికి సాక్ష్యం లేదు, వీడు కొట్టిన దానికి మాత్రం డబుల్ సాక్ష్యం ఉంటుంది. అది ఇప్పుడు కమింగ్ టు మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ గురించి మాట్లాడితే అసలు 18 మెంబర్స్తో జెల్ అవ్వాలి కదా, ఫైట్ చేస్తారా మరి? ఏమైనా ఎలాంటి మనస్తత్వం నాకు పర్సనల్గా తెలుసుకోవాలనిపిస్తే ఎలాంటి మనస్తత్వం భాషా గారికి? అంటే ఫైట్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంటారు, కాలు దువ్వే రకం అంటారా, లేదంటే ఎంటర్టైన్మెంట్ గో విత్ ద ఫ్లో అంటారా? ఏదైనా చిన్న సర్రమని లెగిస్తుందా? ఎలా జుట్టు దువ్వే టైపు కూడా కాదు నేను, కాలు దువ్వడం అంటే అలాగే. అంటే నేను ఇలా టైపు అనేం లేదు, కాకపోతే భయపడను బేసికలీ, భయం తక్కువ. అలా అని అదే పనిగా గొడవలు పెట్టుకొని ఒక నేను ఇది అని ఒకటి గీసుకోను. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా నేను ఎలా రియాక్ట్ అయితే అంతే తప్ప నేను ఇలా చేయాలి అలా ప్లాన్లే ఉండవు. నార్మల్లీ వాట్ అయ్యి అంతే. సరే, నాగార్జున గారిని నాకు తెలిసి ఇప్పుడు కాదు, మేబీ మీరు ఇంత జర్నీ ఉంది ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది మీకు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు ఆర్జే లైఫ్ లో. 18 ఏళ్ళు, ఇప్పుడు 18 మంది కంటెస్ట్లు. సో నాగార్జున గారిని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు? మీ 3 సార్లు. ఇప్పుడు ఆయనతో వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడబోతున్నారు. ఏం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు? ఫస్ట్ ఇది చెప్పుకుంటారు, నాకు తెలిసి మిమ్మల్ని అక్కడ కలిసి ఏం చెప్పబోతారు? ఆయన ఫస్ట్ నేను నా కెరీర్ స్టార్టింగ్ లో దేశముద్రు ఆడియో రిలీజ్ అనుకుంటా, ఆ రోజు అల్లు అర్జున్ గారు అండ్ నాగార్జున గారు, దానయ్య గారు, ఇంకా కొంతమంది అనుకుంటా, వీళ్ళందరూ స్టేజ్ మీదకి రావడం నేను యాంకరింగ్ చేస్తున్నాను. పచ్చగాలం అప్పుడు, నీకన్నా చిన్న ఉన్నప్పుడు నేను. సో ఫస్ట్ అనమాట, అప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న టైం, ఆర్జేగా ఏబిసిడీలు అనమాట. ఆ టైంలో ఏదైనా వెరైటీగా చేద్దాం అని చెప్పి ఒక చిన్న దీంతో అందరినీ ర్యాప్ పాడుతూ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలని చెప్పి ఒక మా ఇంకో ఆర్జే తనతో ర్యాప్ లాగా ట్రై చేసామన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు, స్టేజ్ ఎక్కుతున్నాడు. కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు, కొంతమంది నవ్వుకున్నారు. బట్ ఏదైనా పిల్లలను చేసిన ప్రయత్నం అది. సో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చారు, అదిరిపోయిందమ్మా అని చెప్పేసి వెళ్ళారు. అది నాకు బాగా గుర్తు ఇప్పటికి. సో ఫస్ట్ టైం అలా ఆయన భుజం మీద చేయిస్తట్టి ఇట్లా చెప్పడం. సో ఎంతమంది స్టార్స్ చేసి ఉంటారు పెద్దగా ఇంటర్వ్యూస్? చాలా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ బెస్ట్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఏవి బెస్ట్ అనుకుంటున్నారు? బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్జీని చేసినప్పుడు, తర్వాత కృషి గారిని, కృషి అంటే మన వేదం కృషి గారిని, మహేష్ బాబు, ఇంకా మెగాస్టార్ చిరంజీవిని, రవితేజ, ఇంకా నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అంటే లైక్ నాకు తెలిసి 18 years కెరియర్లో హైదరాబాద్లో చాలా మంది తెలుసు, నీ వాయిస్ అనే వాళ్ళు తెలుసు, నువ్వంటే ఏంటో తెలుసు. అండ్ అలానే చాలా మంది యాక్టర్స్కి తెలుసు. ఎందుకు ఇప్పుడు యాక్టింగ్ వైపు కానీ మూవీస్ వైపు కానీ వెళ్ళాలని ఏం అనిపించలేదు? అంటే మన ఆర్జేస్లోనే చాలా మంది బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జే హేమన్, మనోడు యాక్టింగ్ చేస్తూ సంథింగ్ స్కోప్ దొరికింది, నిరూపించుకున్నాడు. అలా ఎందుకు స్టిక్ ఆన్ అయిపోయి ఉండాలి? నా సర్కిల్ ఇంతే అని చాలా అనిపించిందా, వెళ్ళకూడదు అనిపించింది? బద్ధకం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టేశారు మా వాళ్ళు. ఇప్పుడు నేల విడిచి సామ్ చేయడం అవసరమా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ సైడ్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే ఎలా అంటే, సరే అప్పుడప్పుడు చిన్న గెస్ట్ అపీరెన్స్లు కనపడ్డా నేను, కానీ ఒక యాక్టర్గా, ఒక హీరోగా అలాంటి పెద్ద కోరిక లేవు. బట్ ఒక మంచి సినిమా తీయాలని మాత్రం కోరిక, తీయాలని కోరిక ఉంది. మంచి మంచి కథలు రాసుకోవడము, ఇలాంటి ఒక కథ కంప్లీట్ చేశాను. ఇంకో 2-3 ఉన్నాయి ఆన్ ద పైప్ లైన్. సో అది నా ఇంట్రెస్ట్. కానీ ఎందుకంటే ఐ నో ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ డాన్సర్.
అండ్ యాక్టింగ్ కూడా అంత గొప్పగా చేస్తానని నేను అనుకోను. సో ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ప్రశంసస్ ఓకే కానీ అంతే. ఇప్పుడు ప్రతి వీకెండ్ డాన్స్ చేయాల్సి వస్తుంది, నాగార్జున గారు అడిగితే డాన్స్ చేస్తా కానీ డాన్స్ మాత్రం రాదా? అదే అసలు సమస్య పర్ఫెక్ట్ కాదు. ఒక స్టెప్ కూడా నువ్వు చెప్పిన నువ్వు 1 2 3 4 ఏదో చెప్తారు కదా, అది 99 60 దేంట్లోనూ పడుతుంది. తగిడితా 1 2 3 నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏమిటి అనాలి తప్ప, నేను ముందే చెప్తున్నా కదా వాళ్ళు చెప్పింది నేను చేయలేను, డాన్స్ అయితే ఇంపాసిబుల్. కానీ నేను డాన్స్ చేస్తాను బీటికి తగ్గట్టుగా. నేను కనుక సినిమాల్లో తీసి ఒకవేళ కనుక నేనే దాంట్లో ఒక డాన్స్ చేయాల్సి వస్తే నేనేం చెప్తానంటే మ్యూజిక్ డైరెక్టర్కి, ఫస్ట్ నేను డాన్స్ చేసేస్తాను, తర్వాత దాన్ని మ్యూజిక్ కొట్టుకోండి. ఇదేదో బాగుంది సార్. అప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది. అబ్బా ఇంత పర్ఫెక్ట్ డాన్స్ చేశాడు. ఆ విషయం ఏంటంటే మ్యూజిక్ దగ్గర డాన్స్ కాదు, డాన్స్ దగ్గర మ్యూజిక్ కొట్టుకో. అండ్ మీకు తెలుసా, అండ్ బాడీ ఈజ్ ఫ్లెక్సిబుల్, ఆ విషయంలో ఇది డౌట్ లేదు. ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ మీరు? ఫిజికల్లీ వెరీ ఫ్లెక్సిబుల్, యాక్టివ్. స్ట్రాంగ్ అంటే దానికి డెఫినేషన్ స్ట్రాంగ్ గేమ్స్ ఉంటాయి కదా మొత్తం, ఎవ్రీ వీకెండ్ కి గేమ్స్ ఉంటాయి. సో బిగ్ బాస్ లో అందుకే మీరు మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుస్తీలు పట్టడాలు, డిప్పులు కొట్టడాలు ఇలాంటివి చాలా గేమ్స్ మేబీ ఎక్కువ చేయలేకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డిప్స్ చేస్తుంటాను నేను ఎక్కువ, పెద్ద రోజుకు 20-30 చేసేవాడిని. బట్ మొన్న నా మీద జరిగిన దాంట్లో ఇది కొంచెం గట్టిగా దెబ్బతింది. ఓకే, అప్పటి నుంచి ట్రై చేస్తున్నా నా కరెక్ట్ గా ఫిట్ గా ఉన్నానా లేదా అని. ఒక 10-15 వరకు చేయగలుగుతున్నా కానీ అంతకు మించి పోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా యాక్షన్ తీసుకున్నారా? కేసు పెట్టాను నేను, ఎఫ్ఐఆర్ అయింది, చూడాలి వాట్ విల్ హ్యాపెన్. అంటే ఎందుకు అడిగానంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రీవియస్ సీజన్స్ చూస్తే అక్కడే జరిగింది. ఓకే, ఇక్కడే జరిగింది కరెక్ట్ గా మన టీవీ ఆఫీస్ కి ఆపోజిట్. ఎవరెవరు అర్ధరాత్రి 12 గంటలకి అలా ఉన్నాయి. అండ్ ఇంకెవరో కొంతమంది వచ్చారు. సో కమింగ్ టు బిగ్ బాస్, ఒక విషయం అడగాలంటే ప్రీవియస్ సీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే సన్నీ కానీ అభిజిత్ కానీ కొంతమంది లైక్ శివబాలాజీ గారు కానీ దే ఆర్ కంపోజర్గా ఉండి ఫ్యాన్ బేస్ని చాలా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ గేమ్స్గా లేదంటే మెంటల్లీ అయినా ఫిజికల్గా అంటే కొంచెం ఒక 1% మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళ క్యారెక్టర్ నచ్చి ఫ్యాన్ బేస్ పెంచుకోవడం ఎక్కువైంది వాళ్ళకి, అంటే గుడ్ ఫ్యాన్ బేస్. సో ఫిజికల్లీ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. అంటే అందుకే అడిగా, మీరు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తారా, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తారా? మీలో ఏంటి ప్లస్ ఎక్కువ? అంటే ఒక పని చేద్దాం, ఇప్పుడు నాకు పొడి బాగా తిట్టంగా ఒకసారి తెలుసు. లేదు లేదు, బట్ బేసికలీ ఫిజికలీ స్ట్రాంగ్నెస్ కి ఇప్పుడు నువ్వు 100 కేజీలు ఎత్తమంటే మేబీ నేను 100 కేజీలు ఎత్తగలనేమో, కానీ అంతకు మించి 150 కేజీలు అంటే ఎత్తలేదేమో. కానీ పరిగెత్తమన్నావు అనుకో, అందరికైనా స్పీడ్గా పరిగెడతా. ఓకే, యాక్టివ్నెస్, దూకు, ఎగురు, జంపు. సరే నువ్వు అడిగా కాబట్టి సరదాగా నేను ఒకటి చేస్తాను, నువ్వు ట్రై చేయి. ఓకే, ఇది చేయిందా? ఓకే, ఇట్లా పెట్టు, ఈ 2 చేతులు అనుకోగలవా? వెరీ గుడ్, ఫ్లెక్సిబుల్. అక్కడే ఉందా? ఇప్పుడు ఈ బొక్క ఉందా? ఈ బొక్కలో తల్లి. వెరీ గుడ్, నైస్. ఇప్పుడు అది విడిపోకుండా ఇలా తీసి వద్దులేండి సార్. ఓకే, బేసికలీ ఐఎమ్ ఫ్లెక్సిబుల్, యాక్టివ్, ఎనర్జెటిక్ పర్సన్. దట్స్ వాట్ ఐఎమ్. స్ట్రెంగ్త్ అంటే పెంచుకోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్గా జిమ్కి పోయినప్పుడు కూడా నేను కార్డియో ఎక్కువ చేస్తాను తప్ప ఈ వెయిట్ లిఫ్టింగ్లు అవన్నీ కూడా చేయను. ఎందుకంటే ఇట్లా నడవలసి వస్తుంది తర్వాత. నాకు ఎందుకు నచ్చేది కాదు. ఏదో హ్యూమన్ లానే ఉందో అనిపిస్తుంది, హల్క్ లా కాకుండా అనేది నా కాన్సెప్ట్. అది తెలుసా ఎవరు వస్తున్నారు మీతో పాటు కంటెస్టెంట్స్? కొంతమంది తెలుసు. సరే, నేను కొన్ని పేర్లు చెప్తా, మీకు బయట తెలిసి ఉండొచ్చు, ఒకసారి కలిసి ఉండొచ్చు, లేదంటే విని వాళ్ళ గురించి. వాళ్ళు ఇప్పుడు ఎదురు పడతారు కాబట్టి ఎట్లా మీ ఒపీనియన్స్? నాకు సో స్టేజ్ మీద ఎలాగో అడుగుతారు. ముందు ఒక డిస్క్లైమర్ వేస్తాను. ఇంట్లో బుడ్డదుంది. ఓకే, మా ఇంటికి వెళ్ళగానే వచ్చేది చిట్టి చిలకమ్మ ఇవే ఉంటాయి తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం చూసేది లేదు. అండ్ ఎప్పుడైతే ఈ ఇష్యూకి వెళ్ళాను, కనీసం సినిమాలు చూడడం కూడా అయిపోయింది. కానీ 2-3 నెలలు సినిమాలు చూసి. కాబట్టి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, దట్ డజంట్ మీన్ వాళ్ళు నేను చిన్న చేస్తున్నట్టు కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఇది ఎలాగో మీరు వెళ్ళిన తర్వాత టెలికాస్ట్ అవుతుంది, వాళ్ళకి కూడా తెలియదు. అది సో కాబట్టి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. సో థింగ్ ఏంటంటే, స్టేజ్ మీద నాగార్జున గారు అలాగే ఫొటోస్ చూపించి అడుగుతారు ఫస్ట్ ఒపీనియన్ ఏంటి అని. అందుకనమాట నేను అడుగుతున్నాను. ఓకే, ఇంద్రనీల్ గారు
విన్నాను, సీరియల్స్లో ఒకటి 2 సార్లు చూశాను, చక్రవాక నుంచి ఉంది. చుచాయిగా గుర్తుంది, కానీ పెద్ద అయినా కదా కొంచెం, 40+ నేను. మీసాలు అయినా కదా ఉంటాయి అనుకుంటా. ఎస్, కొంచెం ఐ థింక్ హైట్ గా కూల్ కంపోజ్డ్ గా. అంతకుమించి నాకు పెద్ద తెలీదు, ఆయన ఫైటింగ్ స్కిల్స్ అనేది తెలియదు. నిఖిల్ అని సీరియల్ యాక్టర్. వీళ్ళు బిగ్ బాస్ కి ఎవరు వస్తున్నారు అని చెప్పి పెడుతుంటారు కదా షోస్ లో, కింద ఈయన పేరు గట్టిగా వినబడుతుంది. సో ఐ థింక్ హీ హాస్ గుడ్ ఫ్యాన్ బేస్ అనిపించింది. నెక్స్ట్ నైనిక, డాన్సర్ నైనిక. స్ట్రాంగ్ గా కూడా ఉన్నాడు, మీరు అన్నట్టు ఫిజికల్లీ స్ట్రాంగ్ గా కూడా ఉన్నాడు. మరి ఇంత కుస్తీలు పెడితే ఖచ్చితంగా ఓడిపోతాను నేను. కుస్తీ పోటీలు పెడతారా? పెట్టచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లాస్ట్ సీజన్స్ లో ఉన్నాయి. కుస్తీ పోటీలు పెడితేనే కష్టం అబ్బా. మల్ల యుద్ధాలు కూడా ట్రై చేయొచ్చు, కానీ కుస్తీ పోటీలే కష్టమే, బట్ ట్రై చేయొచ్చు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ నాకు, బేసికలీ ఫ్లెక్సిబుల్ అన్నారు కదా, దానివల్ల కాదు. ఈ హ్యాండ్ చూడండి, మీ హ్యాండ్ ఇటండి, ఆ హ్యాండ్ ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి. మీ హైట్ ఎంత? 6 కదా, నేను 5'9" ఉంటాను, బట్ మీ హ్యాండ్ కన్నా నా హ్యాండ్ పెద్దది. గమనించారా? అవునవును. ఎస్ ఎస్. సో కాలేజీలో ఉన్న టైంలో కుస్తీలు పట్టేవాళ్ళం. ఇదేంటంటే ఇక్కడ తక్కువ ఉన్నా కూడా ఈ హ్యాండ్ ఇది ఇట్లా పట్టుకున్నప్పుడు ఇదే కొంచెం, కానీ ఇప్పుడు అంత ఉందో లేదో తెలీదు, చూడాలి. కుస్తీలు కష్టం లేండి. నెక్స్ట్ డాన్స్. సారీ, నైనిక అన్నారు. డాన్స్ తో బాగున్నారు. అదే డాన్స్ తో సంబంధం లేదు. కాదు అట్లా కాదు. నేను డాన్స్ నేను చేసినట్టు ఆవిడ చేయలేదు, ఆవిడ చేసినట్టు నేను చేయలేదు. అది కూడా కరెక్ట్, అదైతే గ్యారెంటీ. అది కరెక్ట్. వాళ్ళ అందం ముందు ఆ అందానికి ఆ ఫేస్ కిట్ కి మనం ఎంతండి, ఎక్కడ అంతం చెప్పండి. సో ఓకే, తెలుగు వస్తారా? తెలుగు వస్తుంది, మాట్లాడుతుంది. తెలుగు నేటివ్ తెలుగేనా? నేటివ్ తెలుగు కదా, తెలుగు వస్తుంది, బట్ నేటివ్ తెలియదు. నెక్స్ట్ కయ్యూమ్ అలీ గారు. కయ్యూమ్ గారు సీనియర్ ఆర్టిస్ట్. సార్ ఏంటి సార్ పిల్లలతో ఇంత పెద్ద పెద్ద వాళ్ళని పెడుతున్నారు మీరు? బట్ ఐ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఐ నో మీరు చెప్పిన వల్ల ఆయన బాగా తెలుసు నాకు. ఆయన అంటే పర్సనల్ గా తెలీదు, బట్ బాగా విన్నారు. ఎక్కడ కలిసి కూడా ఉంటాను ఇంటర్వ్యూస్ లో. అలీ గారు బ్రదరే కదా. సో వీళ్ళందరితో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి ఇవన్నీ, అండ్ క్లాషెస్ కూడా వచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి. చాలా అబౌట్ జర్నీ. ఇంకెవరన్నా ఉన్నారా? ఓ మీకు తెలీదా? బేబక్క అదే అడుగుదాం. నెక్స్ట్ బేబక్క నాకు బాగా అంటే పర్లేదు, ఒక 5-6 సార్లు కలిసాము, మాట్లాడాము, అండ్ వెరీ ఫ్రెండ్లీ మెంటాలిటీ. ఇప్పుడు ఆవిడతో నేను తగులుకి దిగుకోవాలంటే నాకు నచ్చట్లేదు. బేసికల్లీ షీఈ్ అ గుడ్ ఫ్రెండ్ బేబక్క. లోపలికి వెళ్ళి ఎవరితో కనెక్ట్ అయితే అదే నేను ఫ్రెండ్షిప్ కూడా నన్ను దానిలో రిలేషన్షిప్ వల్ల ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది, దాంట్లో ఏమి పెద్ద ఇదేం లేదు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా చూస్తున్నప్పుడు? కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఉండదు అంటే, ఆల్రెడీ పెళ్ళై పిల్లలు అండి అని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు వస్తారు ఫస్ట్ పాయింట్, అండ్ నేను ఎందుకు వెళ్తాను పెళ్ళైపోయినా కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళి లవ్ ట్రాక్స్ కానీ అయిన వాళ్ళు లేరా? అంటే కావాలని చేస్తారా పక్కన పెడితే? మనవి హిందీ సీజన్స్ తీసుకున్నా, కన్నడ, తమిళ్ ఎన్ని సీజన్స్ తీసుకున్నా ప్రతి బిగ్ బాస్ లో అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా. చట్ట ప్రకారం తప్పు కాదు అని ఒకే ఒక కోణంలో వాళ్ళు చూసినట్టున్నారు. నాకంత స్కోప్ ఉండదు. ఓకే, తర్వాత ఉరిసిచ్చా డైరెక్ట్ గా. నైస్ నైస్. అంత ధైర్యం లేదు, ధైర్యం చెయ్యాలనుకోవట్లేదు కూడా అస్సలు లేదు. ఫైనల్ ఒకే ఒకటి అడిగితే క్లోజ్ చేస్తా. మీరు సీజన్స్ చూసారు ముందు ఏమైనా ఎపిసోడ్స్ కానీ? అప్పుడప్పుడు అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్. ఎందుకు ఇంతలా ఏడిస్తారు, ఎందుకంత తగులు ఆడుకుంటారు అని మీకు ఎప్పుడైనా అనిపించింది? చాలాసార్లు అనిపించింది. ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నారని అనిపించింది, ఎందుకు కావాలని ఇరిటేట్ చేస్తారనిపిస్తుంది, అప్పుడప్పుడు వెళ్ళి కొట్టేద్దాం అనిపిస్తుంది. కంటెంట్ ఇస్తున్నారా కావాలని ఇలా ఏమైనా అనిపిస్తుంది? అన్ని అంటే ఒక ఆడియన్స్ గా మీకున్న ఫీలింగ్స్ నాకు కూడా సేమ్. లిటరరీ వెళ్ళి కొట్టేద్దాం అనుకున్నాను కొన్నిసార్లు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కంటెస్టెంట్, బట్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు చెవులో చెప్తా తర్వాత వెళ్ళాడు. సో అంటే ఇన్ని పాపాలు చేసినా ఈవిడ ఇంకా ఎలా ఉండగలిగింది అని అనుకున్నాను. ఎవరబ్బా ఇన్ని సీజన్లో? నాకు కూడా క్యూరియస్ గా తెలుసుకోవాలండి.
బట్ కొన్ని కొన్నిసార్లు మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది అంటారు కదా, ఆ టైప్లో జనాలు తిట్టుకుంటూనే చూస్తుంటారు. అవును అవును. అలా కొన్నిసార్లు అది కూడా వర్కౌట్ అవుతుంటుంది అంతే. దాని అదేదో అంటారు కదా, విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరో అంత గట్టిగా వస్తాడని చెప్పి, మేబీ అందుకని కూడా పెడతారేమో. నైస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్కి వెళ్ళాలని ఉందా, కప్పు ఇంకో గెలవాలని ఉందా, ఏంటి, ఎంతవరకు ఉండాలని ఉంది? నేను వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి కంటెంట్ ఇచ్చి అది ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది. దానికి ఏమి నాకు టార్గెట్లు గిరిగట్లేవు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ దానికోసం అనే ఏమి ఉండదు. ఫ్యాన్స్ కోసం కానీ కప్పు కోసం కానీ ఖచ్చితంగా కాదు. వెళ్ళి జస్ట్ అలా ఎంజాయ్. ఇట్స్ ఎ డ్రీమ్ బిగ్ బాస్లోకి వెళ్ళి ఆడాలి అనేది. అది ఎంతవరకు పోతే అంతవరకు అంతే. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.